గోల్డ్ లవర్స్కి గోల్డెన్ న్యూస్. భారీగా దగ్గిన ధరలు. హైదరాబాద్లో తులం ఎంతంటే మహిళలు ఎంతగానో ఇష్టపడే బంగారం ధరల్లో రోజు రోజుకు హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఒకసారి పెరిగితే ఇంకొకసారి తగ్గుముఖం పడుతున్నాయి. మరి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో శుభకార్యం ఏదైనా ఉంటే ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే. పండుగ వచ్చిందంటే చాలు మహిళలకు బంగారం ఉండాల్సిందే. మరి ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులు పెరుగుతూ పోతున్న బంగారం ధరలు మరికొన్ని రోజులు నేల చూపులు చూస్తున్నాయి. గత 3 రోజుల్లో ధరలు చూస్తే భారీగా తగ్గాయి. గడిచిన 3 రోజుల్లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్స్ 1,320 రూపాయలు తగ్గగా 22 క్యారెట్ల బంగారం ధర 1,210 రూపాయల మేరకు తగ్గింది. అటు వెండి ధరలు అయితే పైకి ఎగబాగుతున్నాయి. గడిచిన 2 రోజుల్లో 200 రూపాయల మేరకు పెరిగింది వెండి ధర. 1,00,000 దాటిన వెండి ధరతో బంగారంతో పోటీ పడే రోజులు దగ్గరలోనే ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. వెండి ధరలు గణనీయంగా పెరిగి కిలో 1,00,000కు పైగా చేరాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రూపాయి బలహీనత వంటి కారణాల వల్ల ఈ పెరుగుదల సంభవించింది. యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం కిలో వెండి ధర మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవైపు బంగారం ధర పెరుగుదలను చూసి భయపడుతున్న వారికి మరోవైపు వెండి నేనేం తక్కువ కాదు అని చెబుతోంది. తాజాగా వెండి ధర గణనీయంగా పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెపో రేటు తగ్గింపు అంచనాలు పెరుగుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో జూలై గడువు ముగియడంతో వెండి భవిష్యత్ ఒప్పందాలు 2% పైగా పెరిగి తొలిసారి కిలోకు 1.09 లక్షల కీలక స్థాయిని దాటాయి. ఆగస్టు నెల గడువు ముగిసే ఫ్యూచర్ కాంట్రాక్టులు బుధవారం మ్యాక్స్లో కిలోకు 1,09,250 రూపాయల వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. అవి వాటి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి అయిన కిలోకు 88,050 రూపాయల నుండి దాదాపు 24% పెరిగాయి. సెప్టెంబర్ నెల గడువు ముగిసేసరికి ఫ్యూచర్ కాంట్రాక్టులు కూడా ఈ రోజు కిలోకు 1,10,420 వద్ద కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. దేశీయ మార్కెట్లో ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇన్వెస్టిగేషన్ డేటా ప్రకారం భారత్లో వెండి సగటు ధర కిలో 1,10,000 దాటింది. ముఖ్యంగా చమురు సంపన్న మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా వెండి ధరల పెరుగుదలకు కారణం కావచ్చు. రూపాయి బలహీనత బంగారం, వెండి ధరలకు కూడా మద్దతు ఇవ్వవచ్చు. డాలర్ ఇండెక్స్లో అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఈ వారం బంగారం, వెండి ధరలు అస్థిరంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం వెండి ధర 1,13,000 రూపాయలకు వెళ్తుందని అంచనా వేసింది. ఇలా వెండి ధర పెరుగుతూ పోతే భవిష్యత్తులో బంగారం ధరతో కూడా పోటీ పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.